అందరికీ నమస్కారం. ఉషోదయ ఛానల్ కి స్వాగతం. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. తొలి ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు అయితే ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి పటం పక్కన దీనిని పెడితే చాలు మీ కోరికలు తీరి ఖచ్చితంగా కుబేరులుగా మారిపోతారు. మీరు అనుకున్నది సిద్ధిస్తుంది. మరి తొలి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి పటం పక్కన ఏం పెట్టుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి గడ్డం దగ్గర పచ్చ కర్పూరం ఎందుకు పెడతారో తెలుసుకునే లేదా తెలిపే కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీవారి భక్తులలో అగ్రగణ్యుడు అనంతలవారు. ఆ శ్రీవారికి సేవ చేస్తూ తరించిన భక్తుడు శ్రీ అనంత్ అల్వారితడు శ్రీవారి కొండవెనుక భాగంలో నివసిస్తూ ఉండేవాడు. స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు. ఆయన ఒకరోజు పూలతోటను పెంచాలని నిర్ణయించుకున్నాడు. పూలతోటను పెంచాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత పూలతోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును త్రవ్వాలని నిర్ణయించుకుని త్రవ్వడం మొదలు పెడతాడు. ఇతరుల సాయం తీసుకోకుండా భార్య భర్తలు ఇద్దరూ కలిసి చెరువులు తవ్వాలని నిర్ణయించుకుని ఆరంభిస్తారు. భార్య నిండు చూడాలి అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోనికి ఎత్తి దూరంగా పడేసేది. అంతలో ఈ తతంగం చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ భార్య భర్తలకు సహాయపడాలని అనుకుని 12 సంవత్సరాల బాలుని రూపంలో అక్కడికి వస్తాడు. గర్భిణిగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తా అంటాడు. దానికి అనంత అల్వార్ ఒప్పుకోడు. కాని అతని భార్య అంగీకరించటంతో బాలుడు ఆమెకు సాయం చేస్తాడు. ఆమె బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు. ఆమె మట్టి తట్టను తీసుకుని వెళ్లి తొందరగా రావటం గ్రహించిన అనంతాలవార్లు భార్యను ప్రశ్నించగా ఆమె బాలుడు సహాయం చేస్తూ ఉన్నాడని చెప్తుంది. దాంతో అతడు ఆగ్రహానికి గురి అవుతాడు. అనంతాలు వారు కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడి మీదకి విస్తృతాడు. అది ఆ బాలుడు గడ్డానికి తగులుతుంది. దాంతో బాలుడు రూపంలో వచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు అనంత నిలయంలోనికి వెళ్లి కనబడకుండా మాయమైపోతాడు. ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం రావడం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంతాల వరకు చెప్తారు. దాంతో కంగారుగా అతడు అక్కడికి చేరుకుంటాడు. గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుండి రక్తం రావడం చూసి ఆశ్చర్యపోతాడు. తమకు సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ మన్నించమని కోరుతూ పాదాలపై పడతాడు. గాయం వలన కలిగే బాధ గడ్డం దగ్గర పచ్చ కర్పూరం అద్దుతాడు. అప్పటినుండి రోజు చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చ కర్పూరం పెట్టేవాడు. అప్పటినుండి శ్రీవారి గడ్డంపై రోజు పచ్చ కర్పూరం రాయడం ఆచారంగా మారిపోయింది. శ్రీవారిని గాయపరిచిన గుణపాన్ని ఇప్పటికీ మనం మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండటం చూడవచ్చు. ఇదే స్వామివారి గడ్డం కింది పచ్చ కర్పూరం గాథ. ఈసారి స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఒక్కసారి ఈ గాథను గుర్తు చేసుకోండి. స్వామివారికి తన భక్తుల గాథను తలచుకుంటే మరింత సంతోషించి మీకు సులభంగా ప్రసన్నమవుతాడు. ఇక వీడియోలోకి వస్తే ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశి ఎంతో పవిత్రమైనది. ఈరోజు ఏకాదశి రోజున చేసే పరిహారాలుగాని ఉపవాస జాతరలుగాని మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. ఈ తొలి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి పటం పక్కన దీనిని పెట్టుకోవడం వలన వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. శ్రీమహావిష్ణువు కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. వెంకటేశ్వర స్వామివారు చాలా తొందరగా సమస్యలను తీర్చేస్తాడని, చాలా త్వరగా కోరికలను నెరవేరుస్తాడని ఎక్కువగా ముడుపులు కడుతూ ఉంటారు. తొలి ఏకాదశి అనేది వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసి పనులన్నీ పూర్తి చేసుకుని ఆ తర్వాత స్వామివారి పదం దగ్గర ఈ చిన్న పరిహారం చేసుకుంటే అద్భుతాలు జరుగుతాయి. మీ జీవితం మారిపోతుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. ముందుగా పూజ గదిలో స్వామివారి ఫోటోను సిద్ధం చేసుకుని గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి. తులసి ఆకులను లేదా తులసి మాలను సమర్పించండి. ఆ తర్వాత చక్కగా ఒక రావి ఆకును తీసుకోండి. ముందు రోజే రావి చెట్టు దగ్గరకు వెళ్లి ఆ చెట్టుకు నమస్కారం చేసుకుని ఒక రావి ఆకును తెంపి తెచ్చుకోండి. ఇలా ఒక మంచి రావి ఆకును తెచ్చుకుని దానిని నీటితో కడిగి తొలి ఏకాదశి రోజు వేయండి. సాధారణంగా గంధం అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి గంధం తీసుకుని ఆ గంధంలో కొంచెం నీటిని కలిపి పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్టుతో రావి ఆకు మీద స్వస్తికి వేసి ఆ రావి ఆకును మీ చేతులలో పట్టుకుని స్వామి నాకు ఈ కోరిక ఉంది, నా కోరిక తీర్చే బాధ్యత నీదే అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. మీకు ఎలాంటి కోరిక ఉన్నా పర్వాలేదు. ఆ కోరికను సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత రావి ఆకును వెంకటేశ్వర స్వామివారి ఫోటో పక్కన పెట్టండి. ఇప్పుడు బియ్యపిండితో ఒక పిండి ప్రమిదను తయారు చేసుకోండి. అంటే బియ్యపిండిలో బెల్లం, అరటిపండు, పాలు కలిపి ఉండలాగా చేసి ఆ ఉండతో ఒక పిండి ప్రమిదలు తయారు చేసుకోండి. ఈ పిండి ప్రమిదను వెంకటేశ్వర స్వామివారి ఫోటో పక్కన పెట్టి రవి ఆకు మీద పెట్టండి. ఈ పిండిలో ఆవు నెయ్యి వేసి 3 వత్తులు వేసి దీపం వెలిగించండి. అలాగే స్వామివారికి ఈ రోజు పనిసరిగా ఇలా పరిహారం చేస్తే మహా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. కోరిక తీరుతుంది. పేలాల పిండిని నైవేద్యంగా పెట్టి కుటుంబమంతా కూడా ప్రసాదంగా స్వీకరించండి. ఈ పేలాల పిండి ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా సరే ఈ విధంగా వెంకటేశ్వర స్వామి ఫోటో పక్కన రావియాకు మీద పిండి దీపం పెట్టవచ్చు. రాత్రి 12 గంటల్లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు.
ఈ పరిహారం చేశారంటే మీకు ఏ కోరికలు ఉన్నా నెరవేరుతాయి. ఆర్థిక సమస్యలు, ఉద్యోగాలు, పిల్లల పెళ్లిళ్లు, ఇలా మీరు ఏది జరగాలని కోరుకుంటే అది జరిగి తీరుతుంది. కష్టాలు తీరుతాయి. ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే చాలా రకాల సమస్యలు తీరిపోతాయి. అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఎందుకంటే పిండి దీపారాధన అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. ప్రతి శనివారం స్వామివారికి నిష్ఠగా దీపారాధన చేస్తే స్వామివారి ఆశీస్సులు మనకు ఎప్పుడూ ఉంటాయి. కావున తొలి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని ప్రయత్నించి చూడండి. మీ కోరికలు నెరవేర్చుకుని సంతోషంగా జీవించండి. మీకు ఎటువంటి కోరికలు ఉన్నా సరే తొలి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఒక తులసి దళాన్ని ఉంచిన సాలు స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఉషోదయ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.